ఎవరు? ఓకే, రికార్డింగ్ అవుతుందిలే. దా అయితే ఇది తీసేసి అందరికి ఆ వైర్ అది సెట్ అయ్యేదాకా. ఓకేనా? ప్రేమ్, ఇందులో రికార్డ్ చేసాం, స్టార్ట్ చేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్నారో, ఈ యొక్క పెదగడి గ్రామస్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి, వింటున్న వారికి, అలాగే ఇక్కడ ఈ సమయంలో ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెదగాడి సియోను ప్రార్థన మందిరం తరపున, ఆ సంఘం తరపున మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. మనం ఈ యొక్క 2025 సంవత్సరం క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్న స్థానిక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేడు దినాన క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే పెదగాడి గ్రామస్తులకు, మరి చిన్నవారికి, అలాగే యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క సియోను ప్రార్థన మందిరం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలోని స్తోత్రయాగంతో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ప్రారంభం చేసుకుందాము. ఆది నుంచి అంతవరకు కూడా దేవుని యొక్క ఆత్మ సహాయము మనందరికి కలుగులాగన, మరి వచ్చిన వారందరికీ కూడా మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము పొందుకునేలాగన ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, 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 మహోన్నతుడ, మహాగణుడ యేసయ్యా, నీకు వందనాలు, 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 స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ఇగో నాయన, నేడు దినము నాయన ఈ పెదగాడి గ్రామంలో సియోను ప్రార్థన మందిరము ద్వారా మీరు ఏర్పాటు చేసిన అయా యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము ప్రభువా. దేవా ఇగో నేను ఈ స్థలం అంతటా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఈ స్థలం చుట్టూ నీ కాపుదల సంరక్షణ దయచేయండి. ఇక నీ సన్నిధి అయ్యా మీరు ఉంచండి, నీ వెలుగును ఇక్కడ ప్రకాశింపచేయండి. నీ మహిమతో ఈ స్థలం అంతటా నింపమని ప్రార్థిస్తున్నా. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సమకూర్చిన బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు. రావాల్సిన వారిని అయా సకాల క్షేమంగా తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు, 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 స్తోత్రాలు. నెడుదిన పాటల్లో, ఆరాధనలో అయా ఇగో నేను ప్రభువా, అయా కొరియోగ్రఫీ, స్కిట్లు, నా తండ్రి గ్రీటింగ్స్, వాక్య పట్టణము దేవా ఇగో నైనా నీ దాసుల ద్వారా నాయన మీరు విత్తబడుతున్న నాయన అయా వాక్యం అనే విత్తనము నా తండ్రి అన్నిటినీ నాయన నీ ఆదిని స్వాధీన పెట్టుకొని నీ ఆత్మ సహాయంతో సమస్తము యేసుక్రీస్తు నామములో ఘనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. దుష్టుడు ఉద్దేశాన్ని యేసునామములో బంధిస్తూ, దురాత్మలు యేసునామములో లయపరుస్తూ అయా నువ్వు మా కొరకు జన్మించిన అందుని బట్టి నీ స్తోత్రాలు. నీ రక్షణ సువార్తను నాయన ఈ గ్రామంలో ప్రకటిస్తుండగా ప్రభా, ఎంతమంది అయితే నేను ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు గొప్ప దేవుడివని నాయన, నీవు రక్షణకర్తవని ప్రభా, నీ ద్వారా పరలోకమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ నాయన తెలుసుకున్నటకు కృప అనుగ్రహించమని, సకల ఘనత, మహిమ, ప్రభాలు మీరొక్కరే 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 పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుకుంటూ దేవుని మయంపరుచుకుందాం. పాటలు పాడుతున్నాడు ఉద్యోగంగా మాతో కలిసి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. ఎవరైతే అక్కడక్కడ నించుని ఉన్నారో మీరందరి కొరకు మీ కొరకు కుర్చీలు వేయబడి ఉన్నాయి, మీరు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఉన్న కొంత సమయము దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. ఈ సమయంలో స్థానిక దైవ సేవకులు అలాగే సంఘస్థులు వచ్చి పాటలు పాడవలసిందిగా ప్రభుపెట్టి కోరుతున్నాను.
సమయంలోనే పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. ఎందుకండి క్రిస్మస్ చేస్తున్నాం మనం? యేసయ్య మన కోసం వచ్చాడు, మన కోసం పుట్టాడు, నిన్ను నన్ను రక్షించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో యేసయ్య పుట్టాడు, మన కోసం వచ్చాడు అని పాట పాడుకుని దేవుని నామం కనపరుచుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 యేసయ్య పుట్టాడు మన కోసమే వచ్చాడు.
నిజమైన పండగ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలోని మరొక పాట పాడుకుంటూ దేవాతి దేవుని నామాన్ని కనపరుచుకుందాము. మేము ఉజ్జీవంగా పాడుతున్నాము, అక్కడి నుంచి చప్పట్లేదు రావట్లేదు మాకు. మీరు కూడా చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిస్తే రోగాలు పోతాయి, మీలో ఉన్న బలహీనతలు పోతాయి, మీకు గొప్ప సంతోషం ఆనందము కలుగుతుంది. హల్లెలూయా. మరో పాట, బెత్లెహేములో రారాజు పుట్టెను, లోకమంతా సందడి అయిన పాట పాడుకుని దేవుని నామగాన్ని పంచుకున్నాం. బెత్లెహేములో ఎవరు పుట్టారండి? రారాజు, రాజులకు రాజు, ప్రభులు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. మెరీ క్రిస్మస్ అంటే అత్యానందంతో క్రీస్తుని ఆరాధించడం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ జ్ఞానులు ఆ పశువుల పాకలో ఉన్న యేసుక్రీస్తుని, ఆ పశువుల తొట్టులో ఉన్న యేసుక్రీస్తుని చూసినప్పుడు వాళ్ళ అత్యానందంతో ఏం చేశారు? బంగారం, బోళం, సాంబ్రాణి కానుకలుగా అర్పించి దేవుని స్తోత్రం సాష్టాంగపడి యేసుక్రీస్తుని స్తుతించి కనపరిచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో బెత్లెహేములో రారాజు పుట్టిన, లోకమంతా సందడి అయిన పాట పాడు దేవుని నామమున కనపరుచుకున్నాం. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో నేడు దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకిష్టులైన మనుషులకు భూమిపైన సమాధానమనుచు
వాత తెలిపిన చూడు కలిసిన నేడు కానులందరికి వాత తెలిపిన చూడు నీతి మంత్రులు అవతరించినంతగా పాప శాపమే అంతమాయనంతగా నీతి మంత్రులు అవతరించినంతగా పాప శాపమే అంతమాయనంతగా భక్తుల వేద పండగ చేత ఇక సందడి చేత వేడుక చేత భక్తుల వేద పండగ చేత ఇక సందడి చేత బెత్లెహేములో రారాజు పుట్టెను లోకమంతా సందడి అయ్యెను బెత్లెహేములో రారాజు పుట్టెను లోకమంతా సందడి అయ్యెను చిక్కుతగలు కలిగిన నీడు లోకమంతటికి వెలుగు కలిగిన చూడు చిక్కుతగలు కలిగిన నీడు లోకమంతటికి వెలుగు కలిగిన చూడు అంతకాలమే తొలగిపోయినంతగా చీకు చెత్తలే తిరిగిపోయినంతగా అంతకాలమే తొలగిపోయినంతగా చీకు చెత్తలే తొలగిపోయినంతగా వేడుక చేత భక్తుల వేద పండగ చేత ఇక సందడి చేత వేడుక చేత భక్తుల వేద పండగ చేత ఇక సందడి చేత బెత్లెహేములో రారాజు పుట్టెను లోకమంతా సందడి అయ్యెను బెత్లెహేములో రారాజు పుట్టెను లోకమంతా సందడి అయ్యెను ఊరు వాడ సంబరాలు చేసెను పల్లె పల్లె కాంతులతో మెరిసెను ఊరు వాడ సంబరాలు చేసెను పల్లె పల్లె కాంతులతో మెరిసెను దేవుని స్తోత్రం హల్లెలూయా చివరగా మరొక పాట పాడుకుందాము. దేవుని స్తోత్రం హల్లెలూయా ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠమన్నాడు దేవాదేవుడు. దేవుని స్తోత్రం. ఆకాశము ఆయన సింహాసనం అయితే భూమి ఆయన యొక్క పాదపీఠం. అంటే ఈ చిన్న ఆయన పాదాలు పెట్టుకునే యొక్క పీఠ అనే భూమి మండలం మీదకి ఆయన చిన్న పసిబాలుగా రావడం ఎంతో ఆశ్చర్యం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ సమయంలో ఆకాశం పట్టణోడు ధనంలో పుట్టినాడు అని పాట పాడుకుని దేవునామం కనపరుచుకుందాం. దేవుని స్తోత్రం. అవనిలో ఉద్భవించే ఆది సంభూతుని చూడరే పుడమియే పరవశించే పసిబాలుని చూడగానే పసిబాలుని చూడగానే
పురమునందు దీనుడై వెలిసినాడు రక్షకుడు. ఆకాశమే పట్టణోడు ధరణిలో పుట్టినాడు. దావీదు పురమునందు దీనుడై వెలిసినాడు రక్షకుడు. ఆనందమే మహానందమే అందరికీ ఏదో సంతోషమే. ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే. ఆనందమే మహానందమే అందరికీ ఏదో సంతోషమే. ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే. ఆకాశమే పట్టణోడు ధరణిలో పుట్టినాడు. దావీదు పురమునందు దీనుడై వెలిసినాడు రక్షకుడు. ఆకాశమే పట్టణోడు ధరణిలో పుట్టినాడు. దావీదు పురమునందు దీనుడై వెలిసినాడు రక్షకుడు. అదృశ్య దేవుని మహిమా స్వరూపుడు ఆది అంతమైన పరలోకనాథుడు. అదృశ్య దేవుని మహిమా స్వరూపుడు ఆది అంతమైన పరలోకనాథుడు. ఆది అందు వాక్యముగా సృష్టి కార్యము జరిగించినాడు. ఆది నుండి జ్ఞానముగా సృష్టి క్రమమును నడిపించినాడు. ఆది అందు వాక్యముగా సృష్టి కార్యము జరిగించినాడు. ఆది నుండి జ్ఞానముగా సృష్టి క్రమమును నడిపించినాడు. అన్నిటినీ కలిగించిన మహారాజు కన్నీటిని తుడుచుటకు దిగి వచ్చినాడు. అన్నిటినీ కలిగించిన మహారాజు కన్నీటిని తుడుచుటకు దిగి వచ్చినాడు. ఆనందమే మహానందమే అందరికీ ఏదో సంతోషమే. ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే. ఆనందమే మహానందమే అందరికీ ఏదో సంతోషమే. ఆశ్చర్యమే ఇది అద్భుతమే యేసు జననం అద్భుతమే. ఆకాశమే పట్టణోడు ధరణిలో పుట్టినాడు. దావీదు పురమునందు దీనుడై వెలిసినాడు రక్షకుడు. ఆకాశమే పట్టణోడు ధరణిలో పుట్టినాడు. దావీదు పురమునందు దీనుడై వెలిసినాడు రక్షకుడు. ప్రేమను పంచే ప్రేమామయుడు రక్షణ ఇచ్చి రక్షించే దేవుడు. ప్రేమను పంచే ప్రేమామయుడు రక్షణ ఇచ్చి రక్షించే దేవుడు. పాపము లేని సుగుణాల సుందరుడు శాపము పాపను జన్మించిన చూడు. పాపము లేని సుగుణాల సుందరుడు శాపము పాపను జన్మించిన చూడు. నిత్యము
క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్తామా హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు చెప్తామా హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ యొక్క సంతోషము, ఎంతమందికి ఉంది సంతోషం? ఒకవేళ మన జీవితంలో సంతోషం లేదా, యేసయ్య దగ్గర ఉంది సంతోషం. ఒకవేళ శాంతి లేదా, యేసయ్య దగ్గర ఉంది శాంతి. ఒకవేళ సమాధానం లేదా, యేసయ్య దగ్గర ఉంది సమాధానం. ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధనకు వచ్చారో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. యేసయ్య మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసయ్య మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రతి సంవత్సరం మనం ఆరాధిస్తున్నాము కదా, ఎంత సంతోషము. ఇలా బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఇలా జీవిస్తున్నామంటే ఆయన కృప. ఆయన కృప లేకపోతే మనకి ఏమీ లేదు. మనం ఇలా జీవిస్తున్నామంటే ఆయన కృప. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్కి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ యొక్క ఎవరెవరైతే ఇక్కడికి వచ్చినారో, అలాగే సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెదగాడి సియోను ప్రార్థన మందిరం తరపున, సంఘం తరపున మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రైజ్ ద లార్డ్. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాము. ఎందుకంటే సంతోషంగా ఉన్నారు కాబట్టి అందరు ఇక్కడికి వచ్చారు. ఒకవేళ శాంతి సమాధానం లేకపోతే ఒకవేళ బయట ఉన్నాయేమో, కానీ మీ అందరికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ చెల్లి, బాగున్నావా? హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. సేమ్ టు యు. సరేగా అన్నయ్య, ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాం కదా, వీళ్ళందరికీ తెలుసా మనం ఎందుకు గ్యాదర్ అయ్యామో? వాళ్ళు అందరికీ ఎందుకు తెలియదు చెల్లి? వాళ్ళందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి. ప్రతి సంవత్సరం ఇక్కడ మన పాటలు పాడితే పాటలో వారు కూడా మనతో పాటు ఏకీపిస్తారు. ఇక్కడ స్కిట్ చేస్తే వారు కూడా చూస్తారు. అలాగే మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు వారు కూడా ఆరాధిస్తారు. మనం ఇక్కడ డ్యాన్స్ చేసినప్పుడు వారు కూడా చూస్తారు. వాళ్ళకి ఎందుకు తెలుసు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? క్రిస్మస్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ చేసుకుంటాం కదా చెల్లి, అందుకే ఇక్కడికి వచ్చారు. కానీ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు చెల్లి క్రిస్మస్ అంటే? నీకు తెలుసా? నాకు తెలుసు. నీకు తెలుసా? వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏంటో చెప్పనా నేను? క్రిస్మస్ అంటే యేసయ్య మన కొరకు 2000 సంవత్సరాల క్రిందటే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ పుట్టాడో తెలుసా? బెత్లెహేమ్ అనే గ్రామంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడో తెలుసా? నీ కోసము నా కోసమే. ఎందుకంటే మనిషి నశించిపోకూడదని చెప్పి, మనిషి నరకానికి వెళ్ళిపోకూడదని చెప్పి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించి మనందరి కొరకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. మనందరి కొరకు యేసయ్య వచ్చాడు. అవునన్నయ్య, నేను కూడా అదే అనుకుంటున్నాను. నువ్వు కూడా అదే కరెక్ట్ గా చెప్పావు. అవును చెల్లి. సరే గానీ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? మరి చేసుకుందాం. నీకు ఇంకో విషయం తెలీదా? ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ ఆరాధన ఇక్కడ చేస్తాం కదా. సండే స్కూల్ పిల్లలు, అలాగే యూత్ వారు డ్యాన్స్, అలాగే స్కిట్లు నేర్చుకొని, అలాగే బలమైన సందేశం కూడా మన ముందు ఉంది. ప్రతి ఆదివారం మనకి సండే స్కూల్ జరుగుతుంది కదా. సండే స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. నీకు తెలియదు కదా, నువ్వు హాస్టల్లో ఉన్నావు కదా. సో చాలా మంది పిల్లలు వస్తున్నారు కదా. వీళ్ళందరూ వాళ్ళే. వాళ్ళు చూడు ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చారో. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. అలాగే ఈ సమయంలో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. మనం ఎవరి దగ్గర నుంచి మొదట స్టార్ట్ చేద్దాం? ఇప్పుడే కదా నేను చెప్పావు చిన్నపిల్లలు బాగా రెడీ అయ్యారని. వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేసుకుందాం మనం. రెడీగా ఉన్నారా మీరు? ఓన్లీ చిన్నపిల్లల దగ్గర నుంచే వస్తుంది. మీరు రెడీగా లేరా?
ఒకసారి బిగ్గరగా చెప్తారా? మీరే మౌనంగా ఉండడానికి అయితే ఇక్కడ రాగలేరు మీరు, ఓకేనా? సంతోషంగా ఉండడానికి, దేవుడు స్తుతించడానికి ఈ ప్రాంతంలో ఉన్నాము. మౌనంగా ఉండవద్దు. మనం అందరికీ తెలుసు ఎందుకు వచ్చామో, మనందరికీ తెలుసు ఎందుకు ఇక్కడ కూర్చున్నామో. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా! ఇదే ఎనర్జీ కావాలి మనకి, ఇదే బలము, ఓకేనా? చలి వస్తుందా? చలి చూసారా మా పెదగడి పిల్లలు ఎలా అరుస్తున్నారా? ఒకసారి బిగ్గరగా చెప్దాం హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. చివరి వరకు కూడా ఇదే ఉద్యోగంతో మనం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు వచ్చి యాక్షన్ సాంగ్ వేసి చూపిస్తారు. అక్క మొత్తం కై ఉంది కూర్చోరా. హల్లెలూయా. పిల్లలారా రండి, చదువులు బాగా చదువుదాం. పిల్లలారా రండి, యేసు వద్దకు రండి, పాటలు బాగా పాడుదాం, చదువులు బాగా చదువుదాం. డే బై డే నేను ప్రార్థన చేసేదను.
యాక్షన్ సాంగ్స్ పాడదాం. I am the Alpha, la 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 la. I am the Omega, la 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 la. I am the Alpha, la 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 la. I am the Omega, la 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 la. I am the way, I am the truth, I am the life, I will never change. I am the way, I am the truth, I am the way, I will never change. I will never change. I will never change. Hallelujah. Hallelujah. उनको सांग पाए. ఇంకో సాంగ్ పాడుకుని దేవుని కనపరుచుకుందాం. జుంబారే జుంబారే తనక తనానా, జుంబారే జుంబారే తనక తనానా, జుంబారే జుంబారే తనక తనానా, జుంబారే జుంబారే తనక తనానా. ఆడెదం నాట్యమాడెదం, చప్పట్లు కొట్టి దేవుని నమ్మెదం. ఆడెదం నాట్యమాడెదం, చప్పట్లు కొట్టి దేవుని నమ్మెదం. మన పాపాలు పోగును, శాపాలు పోగును, మన పాపాలు పోగును, శాపాలు పోగును. మన సాతాన్ని జయం చేదాను, మనం సాతాన్ని జయం చేదాను. జుంబారే జుంబారే తనక తనానా, జుంబారే జుంబారే తనక తనానా, జుంబారే జుంబారే తనక తనానా, జుంబారే జుంబారే తనక తనానా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమ పరుచుకుందామా? చక్కగా యాక్షన్ సాంగ్ వేసి చూపించిన చిన్న బిడ్డలను దేవుడు దీవించును గాక. అలాగే ఈ సమయంలో కంఠస్థ వాక్యం చెప్పడానికి మన మధ్య ఉన్న చిన్నపిల్లలు రెడీగా ఉన్నారు. యేసు అనగా అర్థం అభిషేకుడు, యేసు అనగా అర్థం రక్షకుడు, క్రీస్తు అనగా అర్థం అభిషేకుడు, ఎమ్మానుయేలు అనగా అర్థం దేవుడు మనకి తోడు, వ్యక్తుడు అనగా అర్థం బోధకుడు. చక్కగా చెప్పిన కంఠస్థ వాక్యాలు చెప్పిన బిడ్డలను దేవుడు దీవించును గాక. అలాగే ఈ సమయంలో కొరియోగ్రఫీకి చిన్న బిడ్డల్ని ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని మహిమ పరుచుకుందాం. చిత్రాల వాడే జూమ్ వచ్చారా? ఇదాకా